హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఏదైనా అకేషన్స్, ఫంక్షన్స్, పార్టీస్ అయినప్పుడు ఇంట్లోనే ఈజీగా మెహందీ ఏ విధంగా వేసుకోవాలో చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి. మరెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఇక్కడ ఒక సర్కిల్ అనేది గీసుకొని ఒక లైన్ వేసుకోవాలండి. అదేవిధంగా దానిపైనుంచి మనము కోన్ ఈ విధంగా పిండుకుంటూ ఇంకొక లైన్ కూడా ఫామ్ చేసుకోవాలండి. అలాగే నేను ఇంకొక లైన్ కూడా వేసుకుంటున్నానండి. ఇలాగ 2 లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైనుంచి ఒక చిన్న సర్కిల్ అనేది వేసుకున్నాను. ఈ సర్కిల్ పైన ఇంకొక సెకండ్ లైన్ అనేది వేసుకొని దాన్ని కొద్దిగా కోన్తోని ఫిల్ చేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, దీనిపైనుంచి ఇంకొక లైన్ అనేది వేసుకున్నానండి. ఆ లైన్కి టచ్ అవ్వకుండా దానిపైనుంచి నేను చుట్టూ కూడా ఈ హంప్స్తోనే ఫిల్ చేశానండి. మొత్తం చుట్టూ అంతా కూడా మనము ఈ హంప్స్తోనే ఫిల్ చేసేసుకుంటే డిజైన్ రెడీ అయిపోతుందండి. దీని తర్వాత దీని పైనుంచి మనము పెటల్స్ అనేవి మనము ఏ పెటల్స్ వేసుకున్నా సరే డిజైన్ అనేది నీట్గానే కనిపిస్తుందండి. ముందుగా మనకి డిజైన్ నీట్గా రావాలి అంటే ఈ పెటల్స్ అనేవి మనకి నీట్గా వేసుకోవడం రావాలండి. చూసారు కదా, నేను చుట్టూ కూడా ఈ పెటల్స్తోనే ఫిల్ చేసేసానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెటల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనము ఈ విధంగా షేడ్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా నేను షేడ్తో ఫిల్ చేసేసాను. ఇప్పుడు దీని సైడ్ నుంచి ఒక మామిడి పింజ అనేది వేసుకోవాలండి. ఇక్కడ చూసినట్లయితే మామిడి పింజలు కూడా మనకి నీట్గా వేసుకోవడం రావాలి. ఇలా చిన్న మామిడి పింజ వేసుకున్న తర్వాత దీనిపైనుంచి నేను ముందు ఏ విధంగా అయితే వేసానో అలాగే ఒక 2 లైన్స్ అనేవి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా లైన్స్ అనేవి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మామిడి పింజలో మనకి ఇలా వదిలేస్తే ఎంటీగా బాగుండదు కనుక ఈ విధంగా ఒక సర్కిల్ వేసుకున్నానండి. సర్కిల్ వేసుకొని దానిపైన 2 లైన్స్ వేసుకున్నాను. దాని తర్వాత కింద నీట్గా ఉండడం కోసము ఖాళీగా ఉండకుండా డాట్స్తో ఫిల్ చేశానండి. దాని తర్వాత ఇదే పెటల్స్కి ఇంకా ఈ లైన్స్కి కలుపుకొని ఒక సర్కిల్ అనేది గీసానండి. ఆ సర్కిల్ పైన కూడా ఒక 3 లైన్స్ ఒకదానికొకటి అంటుకోకుండా గీసుకున్నానండి. దాని తర్వాత ఈ లోపల ఖాళీ ప్లేస్ అనేది నేను ఈ విధంగా లైన్స్తో ఫిల్ చేసేసుకున్నానండి. దీనిపైన మళ్ళీ నేను హంప్స్ డిజైన్స్తోనే ఈ విధంగా సర్కిల్ మొత్తాన్ని కూడా ఫిల్ చేసేసానండి. చూసారు కదా, ఇప్పుడు ఈ హంప్స్ పైనుంచి మనము ఈ విధంగా పెటల్స్ అనేవి వేసుకోవాలి. మీరు ఏ పెటల్స్ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెము హ్యాండ్ అనేది బ్రాడ్గా ఉంది కనుక ఈ 3 పెటల్స్తోనే ఫిల్ చేసేసానండి. వర్క్ అనేది మనకి తొందరగా అయిపోతుంది, చూడడానికి లుక్ కూడా బాగుంటుందండి. ఒక దాంట్లో ఇలాగా లైన్స్ అనేవి ఫిల్ చేశాను. దాని పక్క చూసారు కదా, ఒక సర్కిల్ వేసుకొని దానిపైనుంచి లైన్స్ అనేవి 2 లైన్స్ అనేవి వేసి ఈ 3 పెటల్స్ని కూడా నేను ఫిల్ చేసేసానండి. ఇప్పుడు ఈ 3rd పెటల్ని బేస్ చేసుకొని ఒక సర్కిల్ అనేది గీసానండి. ఇక్కడ చూసారు కదా, సర్కిల్ గీసి సేమ్ కింద ఎలా అయితే వేసానో అలాగే ఒక 3 లైన్స్ అనేవి వేసుకున్నానండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు స్టార్టింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఒక బ్రాడ్ లైన్ రావాలండి. దానిపైనుంచి ఇలాగే ఇంకొన్ని పెటల్స్ అనేవి వేసుకున్నానండి. ఈ పెటల్స్ లోపల నేను ఈ విధంగా లైన్స్తో ఫిల్ చేశానండి. ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, ఒక 3 పెటల్స్ మాత్రమే వేశాను. దాని తర్వాత పైన నేను డిజైన్ మొత్తం పైకి తీసుకొని వెళ్ళాలి కనుక నేను ఇక్కడ ఇంకొక సర్కిల్ వేసుకొని సేమ్ కింద ఎలా అయితే డిజైన్ చేశానో అలాగే లోపల కూడా ఫిల్ చేసి దానిపైన ఇంకో లైన్ వేసి ఈ పెటల్స్ని వేసుకున్నానండి. పెటల్స్ వేసుకొని ఈ పెటల్స్ లోపల నేను లైన్స్ అనేవి కొంచెం దూరంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్ లైన్ పెద్దగా గీసుకొని దాని పక్కన చిన్న చిన్న లైన్స్ వేసానండి. దీనిపైనుంచి మనము ఇప్పుడు ఇంకొక మామిడి పింజని వేసుకోవాలండి. ఇలా ఎందుకు వేసాను అనంటే ఈ పెటల్స్ ఇంకా ఈ రౌండ్స్, సర్కిల్స్ అన్నీ కలిపి కూడా డిజైన్ అనేది రిలేటెడ్గా ఉంటుందండి. సేమ్ లోపల మనకి ఏ విధంగా అయితే పాసిబుల్ అవుతుందో ఆ విధంగా మనము సర్కిల్స్ కానీ లైన్స్ కానీ డాట్స్ కానీ ఏవైనా వేసుకొని మనము ఈ లోపల డిజైన్ అనేది ఏదైనా సరే మనము వేసుకొని ఫిల్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇక్కడ కూడా నేను కింద ఎలా అయితే వేసానో సేమ్ అలానే వేసుకొని సైడ్ కొంచెము క్లియర్గా
డిజైన్ ఫిల్ అవ్వడం కోసము డాట్స్తో ఫిల్ చేశానండి. సేమ్ పైన కూడా 3 లైన్స్ అనేవి ఇలాగే ఫామ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మనకి అరచేతి పైన డిజైన్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు దీనికి మనము ఇంకో సర్కిల్ వేసుకున్నామండి. సర్కిల్ వేసుకొని దీనిపైన కూడా సేమ్ నేను హంస్తోనే ఫిల్ చేశానండి. ఎందుకనంటే డిజైన్ మొత్తం రిలేటెడ్గా ఉండాలి కనుక హంస్ అనేది వేసేసి ఫిల్ చేసేసిన తర్వాత దీని పైనుంచి ఇంకొక లైన్ నేను వేసుకున్నానండి. ఇప్పుడు ఈ లైన్ వేసిన తర్వాత దానికి టచ్ అవ్వకుండా దాని పైనుంచి క్లియర్ కట్గా ఇంకొక లైన్ టచ్ అవ్వకుండా ఇంకొక లైన్ వేసుకొని దానిపైనుంచి ఈ పెటల్స్ వేసానండి. చూసారు కదా, సేమ్ కింద ఎలా అయితే ఫిల్ చేశానో సేమ్ అలానే ఈ లోపల కూడా అన్నింటినీ ఫిల్ చేశానండి. దీనిపైన ఇంకొకసారి మనం ఒక డార్క్ లైన్ గీసుకున్నట్లయితే డిజైన్ పండిన తర్వాత కొంచెం నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు దీనిపైనుంచి నేను ఇంకొక మోడీ పింజిని తీసుకున్నానండి. తీసుకొని దీన్ని ఈ విధంగా రౌండ్గా సర్కిల్ చేశానండి. ఇప్పుడు దీనిలోకి మనకి ఇష్టం వచ్చిన డిజైన్ ఏది బాగుంది అని అనుకుంటే ఆ డిజైన్ మనము లోపల ఫిల్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, కానీ మనం డిజైన్ వేసేటప్పుడు లైన్స్ అనేవి ఒకదానికొకటి తగలకుండా చూడాలండి, లేదంటే చూడడానికి అగ్లీగా ఉంటుంది. నీట్గా వేసుకోవాలండి డిజైన్ అనేది. మన ప్లేస్ను బట్టి కంఫర్ట్నెస్ని బట్టి చూసుకొని డిజైన్ అనేది మనం వేసుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్ కొంచెం నాకు గ్యాప్లా అనిపించింది. ఆ గ్యాప్లో నేను డాట్స్ అనేవి ఫిల్ చేశానండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కోన్ అనేది మనకి ఈ విధంగా పడాలండి. లైన్ ఒకదానికొకటి తగలకూడదు. ఈ లైన్స్ వేసేటప్పుడు మనము ఫస్ట్ కోన్ అనేది ఎక్కువ పిండుకోవాలండి. లైన్ కోసమని వెళ్తున్న కొలది కూడా కోన్ని సన్నంగా వేసుకోవాలి. ఈ విధంగా నేను 3 లైన్స్ అనేవి సేమ్ కింద ఎలా అయితే తీసుకున్నానో పైన కూడా అలాగే 3 లైన్స్తో ఫిల్ చేసేసానండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇటు సైడ్ కొంచెం నాకు గ్యాప్లా కనిపించింది. ఆ గ్యాప్లో నేను హంప్స్ డిజైన్తో ఈ విధంగా ఫిల్ చేసేసానండి. చూసారు కదా, నిండిపోయింది ఫ్లవర్ అనేది. ఇప్పుడు మనము దీని పైనుంచి ఒక చిన్న సర్కిల్ తీసుకోవాలండి. చిన్న సర్కిల్ తీసుకొని మనకి నచ్చిన పెటల్స్ యూజ్ చేయొచ్చండి. అక్కడ మనకి ప్లేస్ విజిబిలిటీని బట్టి మనము ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. నేను ఇంకొక సర్కిల్ దానికి తగలకుండా ఇంకో సర్కిల్ గీసుకొని దానిపైన ఈ పెటల్స్ అనేవి వేసానండి. చూసారు కదా, ఈ పెటల్స్ లోపల ఇంకేమైనా ఫిల్ చేసామనుకోండి, చిన్న చిన్న పెటల్స్ ఉన్నాయి కదా, దీని లోపల ఇంకేం ఫిల్ చేసినా సరే మొత్తము క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి నేను అలా ఎంటీగానే వదిలేసానండి. మళ్ళీ దీనిపై నుంచి ఇంకొక చిన్న మోడీ పింజిని తీసుకొని ఈ విధంగా లైన్స్ వేసుకున్నానండి. ఈ చిన్న గ్యాప్లో మనము డిజైన్ ఏది వేసుకోవాలనుకున్నా సరే మొత్తం క్లమ్జీ అయిపోతుంది కనుక నేను లైన్స్తోనే ఫిల్ చేశానండి. లుక్ బాగుంటుంది. ఇది పైన సేమ్ ఇలాగే ఇంకొక సర్కిల్ వేసుకొని దాని పైనుంచి తగలకుండా ఇంకొక సర్కిల్ కూడా వేసుకొని దాని చుట్టూ కూడా హంప్స్ అనేవి కొంచెం పెద్ద సైజులో వేసానండి. చూసారు కదా, హంప్స్తోనే నేను డిజైన్ ఫిల్ చేసేసాను. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫింగర్స్ మనం ఫిల్ చేసుకోవాలి కనుక ఇదిగోండి ఫస్ట్ ఒక లైన్ వేసుకున్నాను. లైన్ వేసుకున్న తర్వాత హంప్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకున్నాను. సేమ్ అలాగే పైన కూడా కొంచెం ఫిల్ చేసుకొని హంప్స్ అనేవి ఫిల్ చేసేసానండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకో ఫింగర్కి కూడా సేమ్ అదే డిజైన్ వేసాను. మధ్యలో స్పేస్ వచ్చింది కదా, ఆ స్పేస్లో నేను డాట్స్ అనేవి పెట్టాను. ఇలాంటివి చూడడానికంటే పండిన తర్వాత ఇంకా లుక్ బాగుంటుందండి. ఈ హంప్స్ ఈ పెటల్స్తోని మనము డిజైన్ అనేది చాలా ఈజీగా తొందరగా వేసేసుకోవచ్చండి. కాకపోతే లైన్ అనేది మనకి సన్నంగా వేసుకోవడం రావాలి. చూసారు కదా, నార్మల్గా ఇలా ఫిల్ చేసుకునే బదులు ఈ విధంగా హంప్స్తో మనము డిజైన్ అనేది వేసుకున్నట్లయితే ఒకదాని లైన్స్ మాత్రము ఒకదానికొకటి కలిసిపోకూడదండి. డిజైన్ అనేది సన్నంగా వస్తేనే లుక్ బాగుంటుంది. చూసారు కదా, సేమ్ డిజైన్ నేను వేసానండి. ఫింగర్స్ అన్నింటికి కూడా మిడిల్లో జస్ట్ చేంజ్ చేశాను. మొత్తం అంతా కూడా నేను ఫిల్లింగ్ ఇంకా హంప్స్ డిజైన్స్తోనే నేను డిజైన్ మొత్తం ఫిల్ చేశానండి. చూసారు కదా, చాలా అంటే చాలా తొందరగా కూడా వర్క్ అయిపోతుంది. లుక్ కూడా బాగుంటుందండి. కానీ ఏంటంటే కోన్ మనము వేసేటప్పుడు మంచి కోన్లని మనము సెలెక్ట్ చేసుకోవాలండి. కొన్ని వాటర్లా పడిపోతుంటుంది, కొన్ని లావుగా పడుతుంటుంది. అలా చెక్ చేసుకొని మనం తీసుకోవాలి. ఇదైతే మాత్రం బాగానే ఉందండి. కోను చాలా సన్నంగా పడుతుంది లైన్ అనేది. చూసారు కదా, మీరే ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. ఈజీగానే మనము ఇంట్లోనే అకేషన్స్ పండగలు ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు
పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఈజీ ప్రాసెస్లోనే మనము ఇంట్లోనే వేసేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా డిజైన్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.